हल्दी హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు బేబీస్కి ఎగ్ రైస్ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేశాను. అలాగే స్మాల్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత ఒక చిన్న క్యారెట్ తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్ కూడా లైట్గా మగ్గితే సరిపోతుందండి. దాని తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ తీసుకున్నానండి. మీ బేబీ ఎంత క్వాంటిటీ తినిద్దో మీకు ఐడియా ఉంది కదా, దాన్ని బట్టి టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును కూడా తీసుకున్నానండి. పెసరపప్పు అలాగే కందిపప్పును కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు కిచిడి చేసే ఐడియా ఉంది కదండి, సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది, కానీ లాస్ట్లో కొంచెం చేంజ్ ఉంటుందండి. చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. వన్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయిన తరువాత దీంట్లోకి ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ బేబీ పెప్పర్ తినకపోతే కనుక స్కిప్ చేసేసేయండి. అలాగే కొంచెం చిటికెడు టర్మరిక్ పౌడర్, అలాగే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు అలాగ లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కుక్కర్ పైన ఉన్న క్యాప్ కూడా యాడ్ చేసేసి ఒక 5 or 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. వన్స్ విజిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యే లోపు మనం ఎగ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది ఒక స్మెల్ అనేది రాకుండా లైట్గా టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టర్మరిక్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పై ఉన్న క్యాప్ తీద్దామండి. బాగా చూసారండి, బాగా మెత్తగా మ్యాష్ అయిపోయింది. మీకు ఎక్కడైనా కానీ క్యారెట్ కొంచెం ఉంది అనిపిస్తే కనుక మ్యాష్ చేసేసుకోండి, బాగా మెత్తగా అయిపోయేటట్టుగా. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందామండి. కొంచెం హీట్ అవ్వాలి. అది ఫుడ్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం పక్కనే ఎగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఎగ్ అనేది దాంట్లోకి మిక్స్ చేసేసేయండి. అసలు స్మెల్ అనేది ఏమీ రాదండి, ఎగ్ వేసినట్టు కూడా అనిపించదు. మీరు వన్స్ ఎగ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మిక్స్ చేయకపోతే ఏమవుతుందంటే ఎగ్ వచ్చేసేసి అక్కడక్కడ కొంచెం పెద్ద ముక్కల్లాగా అలా ఉండిపోతుంది. బేబీ తినడానికి ఇష్టపడదు. కాబట్టి బాగా మిక్స్ చేయండి. వన్స్ మిక్స్ అయిన తర్వాత కిచిడి ఉంటుంది కదండి, సేమ్ అలాగే కనిపిస్తుంది, కిచిడి లాగే ఉంటుంది. బేబీస్ చాలా ఇష్టపడతారండి తినడానికి. వీక్లీ ట్వైస్ ఇలా పెట్టడానికి ట్రై చేయండి. ఎగ్ తినని బేబీస్కి ఇలాగా ఎగ్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మరో వీడియో మీ వరకు రావాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్